హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. మరి అసలు ఏం జరిగింది? మరి దీపా కార్తీక్లు ఇద్దరు ఓ మంచి రెస్టారెంట్ ఓపెన్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళంతా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం ఎపిసోడ్ రివ్యూలో ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి డెలివరీ బాయ్గా కార్తీక్ బాబు, పెద్దింట్లో వంటలు చేసే ఆవిడగా దీపక్క పనికి కుదిరిన సంగతి మనకు తెలిసిందే. అయితే కార్తీక్ బాబుని ఆ స్థితిలో చూడలేక దీప దాస్కి కాల్ చేసి రమ్మంటుంది. దాసు వెనకే స్వప్న, కాశీ కూడా వస్తారు. అంతా కలిసి ఏం చేయాలి అని చర్చించుకుంటారు. టిఫిన్ సెంటర్ పెడతానని దీప అంటుంది. అయితే కార్తీక్ బాబుకి అది నచ్చదు. దీప, పెళ్ళికి ముందు నువ్వు అలా కష్టపడ్డావు, కానీ ఇప్పుడు మాత్రం వద్దు. నా భార్యగా నీకెందుకంత కష్టం అని చెప్పి అంటాడు. అయినా దీప, స్వప్న వాళ్ళు కార్తీక్ మాట వినకపోయేసరికి ఈ ఆలోచన అక్కడే వదిలేయండి, నేను ఏదైనా మరొకటి ఆలోచిస్తాను, టిఫిన్ సెంటర్ మాత్రం వద్దు అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా ఇదిలా ఉండగా అయితే దీప మాత్రం తగ్గదు. బండి కొనడం, పేరు పెట్టడం అంతా ఫిక్స్ అయిపోతుంది. ఇక ప్రారంభంలో దీప ఇంటి ముందు టిఫిన్ సెంటర్ పెట్టిస్తుంది. బండికి పూజ చేసి ఇంటి ముందు టిఫిన్ సెంటర్ పేరుతో బ్యానర్ కట్టిస్తుంది. దాని పేరు కార్తీక్ టిఫిన్ సెంటర్ కావడంతో శౌర్య కూడా సంబరపడిపోతూ ఉంటుంది. టిఫిన్ సెంటర్ ప్రారంభానికి కాశీ, స్వప్న, దాసు వస్తారు. కాంచన చాలా సంతోషంగా దీపని ఆశీర్వదిస్తుంది. అంతా మంచి జరిగింది అంటుంది. అయితే కార్తీక్ కోపంగా వెళ్ళిపోవటానికి తలుచుకుని అప్పటికప్పుడు దీప ముఖంలో నవ్వు మాయమవుతుంది. ఇక దీప డల్ అవ్వడం గమనించిన కాశీ, స్వప్న, కాంచన అంతా ఎలాగో కార్తీక్ని ఒప్పించి తీసుకొస్తాం అంటారు. అయితే దీప వద్దు అంటుంది. ఆయన మనసుని బాధ పెట్టొద్దు అంటుంది. ఇక అప్పుడే శౌర్య అదిగో నాన్న అనగానే అటు చూస్తారు. అంతా ఇంటి నుంచి కార్తీక్ బాబు భుజాన వాటర్ టిన్ పట్టుకుని, గళ్ళ చొక్కా గళ్ళలుంగి కట్టుకుని, మెడలో టవల్ వేసుకుని, అబ్బో కార్తీక్ బాబు ఎంట్రీ మామూలుగా ఉండదు. మనకి చూడంగానే ఎవరన్నా చాలా జాలిగా అనిపిస్తుంది. ఇంకా ఆ టైంలో కాశీ విజిల్ వేస్తాడు. ఇక వాటర్ టిన్ని దించాక దీప తన భర్తతో, మీరేంటి బాబు ఇలా వచ్చారు అంటుంది. రావాలనిపించింది దీప, దండెం మీద గళ్ళలుంగి కనిపించింది, నువ్వు కొన్న కళ్ళ చొక్కా ఉంది, వేసేసుకున్నా బాగుంటుందని టవల్ వేసుకున్నా. మీరంతా ఓ శుభకార్యం మొదలు పెడితే నేను మాత్రం ఎందుకు కోపంగా ఉంటాను, అందుకే మిమ్మల్ని బాధ పెట్టకూడదని వచ్చేసాను అని అంటాడు. ఇంకా కార్తీక్ నవ్వుకుంటూ వెంటనే కళ్ళ నిండా నీళ్లతో థ్యాంక్ యూ బాబు అంటుంది. ఇక స్వప్న, దాసు, కాశీ, కాంచన, శౌర్య అంతా చాలా సంతోషిస్తారు. ఇక పూజ తర్వాత టిఫిన్స్ వేస్తాడు దీపతో కలిసి కార్తీక్. అయితే ఇక దీప కార్తీక్ చేసిన వంటకాలను కాశీ, దాసు, స్వప్న, కాంచన, శౌర్య అంతా తిని సూపర్ అంటుంటారు. ఇంతలో కార్తీక్ దీపం డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర గారు ఎంట్రీ ఇచ్చి ఓ ప్లేట్ పూరి అంటారు. మొదటి కస్టమర్ వచ్చారు, త్వరగా ఇవ్వు దీప అంటుంది కాంచన. ఇక దీప సంబరంగా ఆయనకు పూరి అందిస్తుంది. తర్వాత చాలామంది తినడానికి వస్తారు. ఇక మొదటి కస్టమర్గా వచ్చిన కాపుగంట రాజేంద్ర తినడం పూర్తయ్యాక దీపకు డబ్బులు ఇస్తూ, టిఫిన్ సూపర్, బంగాళదుంప కూడా అదిరిపోయింది అని చెప్పి మరీ వెళ్తారు. ఇక దీపలో చాలా సంతోషం నిండిపోతుంది. కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు, తినేసి డబ్బులిచ్చి వెళ్తుంటారు. ఇక గల్లా పెట్టి నిండుతుంటుంది. మొత్తానికి కాశీ సంతోషంగా ఈ ఆనందంలో ఒక సెల్ఫీ అంటూ దీప, కార్తీక్, స్వప్న అందరితో ఒక సెల్ఫీ దిగుతాడు. దాన్ని కాస్త పారిజాతానికి పంపించడంతో వీళ్ళు టిఫిన్ సెంటర్ పెట్టారన్న సంగతి అటు జో ఇటు పారులకు కూడా తెలిసిపోతుంది. ఇక వంటలక్క పెట్టిన కార్తీక్ టిఫిన్ సెంటర్కి గిరాకీ బాగానే పెరిగింది. ఇది ఇలా ఉండగా మరి
పారిజాతం చూసి దీప టిఫిన్ సెంటర్కి జనాలు బాగానే వస్తున్నారు. ఇలా వస్తే రేపటి రోజున అది పుంజుకోవడం ఏమాత్రం తక్కువేమీ కాదు. అలా అలా రెస్టారెంట్ స్టేట్కి వచ్చేస్తారు. అప్పుడు మా హోటల్స్ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా దాని టేస్ట్ ముందు మా రెస్టారెంట్స్ దిగదుడిపే. అది ఎలాగూ పెరగకూడదు. దాని హోటలు ఆదిలోనే అంతమైపోవాలి. జ్యోత్స్న జ్యోత్స్న అని చెప్పి ఏంటి గ్రాని అనుకుంటూ వస్తుంది. ఏంటి నిద్రపోతున్నావా? నీ విరోధి, నీ శత్రువు ఏం చేస్తుందో చూసి కూడా ఇంకా నీకు నిద్రలా పడుతుంది. అది చూడు, ఒక బండి స్టార్ట్ చేసి దాని బండి ముందు ఒక 100 మందిని తిప్పుకుంటోంది. దాని చేతి టేస్ట్ అలాంటిది. అది గనక రాను రాను టిఫిన్ బండి కాస్త హోటల్ కాస్త రెస్టారెంట్ కాస్త పెద్దది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎదిగిపోవచ్చు. మనం చేసిన తప్పు అక్కడే అనిపిస్తుంది. దానికి అవకాశం ఇచ్చామనిపిస్తుంది. అసలు తట్టుకోలేకపోతున్నానే. ఏదో ఒకటి చేసి దీప బండి తీయించేసేయాలి అని చెప్పేసి అంటుంది. అవును గ్రాని, నిజంగా దానికి అనవసరంగా అవకాశం ఇచ్చినట్టున్నాం. బావని రెస్టారెంట్లో నుంచి తీసేసి చాలా పెద్ద తప్పు చేశాడు తాత. ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా ఈ విషయం తెలిసిన సుమిత్ర చాలా సంతోషపడుతుంది. పోన్లే దీప, ఇప్పటికైనా నీ కాళ్ళ మీద నిలబడి ఈ పొగరబోతులకి నువ్వు బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది. నువ్వు ఎవరిని నమ్ముకోలేదు, నీ చేతిని నమ్ముకున్నావు, నీ కష్టాన్ని నమ్ముకున్నావు. నువ్వు త్వరలోనే చాలా స్థాయికి ఎదుగుతావు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి ఆనందంగా ఉంటుంది సుమిత్ర. ఇంకా ఇదిలా ఉండగా కార్తీక్ బట్టలు చూసి దీప చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఎలా ఉండేవారు, ఎలాంటి బట్టలకు వచ్చేసారు కార్తీక్ బాబు మీరు? సూటు బూటు వేసుకుని దర్జాగా కారులో మీరు అలా సీఈఓగా వెళ్తున్నప్పుడు ఎలా ఉండేవారు? కేవలం నన్ను నమ్మి నన్ను చేసుకునే కదా ఈ గళ్ళలుంగి, ఈ టవలు, ఈ గెటప్పు అని చెప్పేసి బాధపడుతుంది. చూడు దీప, గెటప్లో ఏముంటుంది చెప్పు? నిజంగా నాకు గుండెల నిండా ఆనందం ఉంది. నా మీద నాకు నమ్మకం ఉంది. గెటప్ని చూసి బాధపడకు. ఒకప్పుడు సూటు బూటు వేసుకున్న మా తాత కంపెనీలో పనిచేశాను. ఇప్పుడు నేను ఈ బట్టలు వేసుకున్న నా భార్య పెట్టిన రెస్టారెంట్కి నా పేరు పెట్టింది. ఇది చిన్నదైనా పెద్దదైనా నా సొంత ఆఫీస్ అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా కార్తీక్ బాబు అని చెప్పేసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటుంది. అయితే కన్నీళ్ళని చేతులతో తుడిచి, ఎప్పుడు బాధపడకు దీప, నువ్వు బాధపడితే నాకు మంచి జరగదు. నువ్వు సంతోషంగా ఉండాలి, నీ ముఖంలో చిరునవ్వే ఉండాలి అంటాడు. మరి ఎప్పటి వరకు బండి మీద టిఫిన్ సెంటర్ ఎలా వెలిగిపోతుందో చూడాలి.